హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. చాలా విషయాలు అంటే మన ప్రతి లెసన్‌లో కొన్ని పాఠాలనేవి చదువుతూ ఉంటాము. అయితే ఒక పాఠం చదివిన తర్వాత ఇంకో పాఠంకి వెళ్ళేసరికి పాత విషయాలు మనం మర్చిపోతుంటాం. అలా మర్చిపోకుండా ఉండడానికి మన డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కొన్ని ట్రిక్స్ అనేవి చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ అనేది 7th క్లాస్‌లోన భక్తి ఉద్యమం అనే టాపిక్ నుంచి అనమాట. అయితే ఇది చదవడం కష్టమనేసి కొన్ని ట్రిక్స్ ద్వారా ఈజీ మెథడ్‌లో మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి చూసేద్దాం మరి. ఇక్కడ ఆది శంకరాచార్యులు అనేవారు అద్వైతం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే ఇక్కడ అద్వైతం అనగా జీవుడే దేవుడు. ఒక్కసారి ఇక్కడ మనం కోడ్ రూపంలో చూసుకుంటే ఇక్కడ ఆ అని ఉంది, ఇక్కడ ఆ ఉందనమాట. అంటే ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమనగా అద్వైతం. అలాగే నెక్స్ట్ చూసుకుంటే రామానుజాచార్యులు అనేవారు విశిష్ట అద్వైతం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే ఇక్కడ విశిష్ట అద్వైతం అనగా జీవుడు దేవుడిలోని అంశం అనమాట. అంటే అర్థమైందా? అంటే జీవుడు దేవుడిలోనే ఉంటాడనమాట, కొలువై ఉంటాడని అర్థం అనమాట. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే రామానుజాచార్యుల్లో రా అనే అక్షరం ఉంది, ఇక్కడ విశిష్ట అద్వైతంలో వి అనే అక్షరం ఉంది. అయితే దీన్ని మనం కోడ్ రూపంలో చెప్పుకోవాలంటే రవిగా చెప్పుకోవచ్చు. సపోజు రవి అనగా రామానుజాచార్యులు, ఇక్కడ రా అంటే రామానుజాచార్యులని, వి అంటే విశిష్ట అద్వైతం అని అర్థం. ఇక్కడ నెక్స్ట్ అలాగే చూసుకుంటే మాధ్వాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటనగా ద్వైత సిద్ధాంతం. అంటే ద్వైతం అంటే ఏంటి? ద్వైతం అనగా రెండు, అంటే జీవుడు వేరు, దేవుడు వేరు. ఇక్కడ చూసుకుంటే కోడ్ రూపంలో చూసుకుంటే ఇక్కడ మాధ్వాచార్యులు ఉన్నారు. ద్వా అంటే అంటే రెండు, ఇక్కడ ద్వా కాబట్టి రెండు, అందుకే ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్నే ద్వైత సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మాధ్వాచార్యుల్లో చూడండి, ద్వా అంటే ద్వైతం అనుకోండి, అంటే ద్వైత సిద్ధాంతం అనమాట. అంటే జీవుడు వేరు, దేవుడు వేరు అని అర్థం అనమాట. ఇక్కడ చూసుకోండి వల్లభాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతమే శుద్ధ అద్వైతం. అంటే ఇక్కడ వల్లభాచార్యులు వా మరియు ఇక్కడ శుద్ధ అద్వైతంలో సు, అంటే ఈ రెండు కలిపి వాసు అనమాట. వాసు అనగా ఇక్కడ వల్లభాచార్యులు, వా అంటే వల్లభాచార్యులు, సు అంటే శుద్ధాద్వైతం అనమాట. నెక్స్ట్ అలాగే చూసుకుంటే మనం బసవేశ్వరుడు అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన వ్యక్తి అనమాట. బసవేశ్వరుడు అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన వ్యక్తి. అయితే ఈయన ఒకటి మాట అన్నాడు, మనుషులంతా సమానమే, నాకు కులం కానీ ఉపకులం కానీ లేదు అన్నాడు. అంటే బసవేశ్వరుడు ఒక మాట చెప్పాడు. బసవ అంటే ఎవరండి? బసవ అంటే ఒక ఎద్దు. ఇక్కడ సపోజ్ దట్ నేను చెప్తున్నాను, బసవ అంటే ఒక ఎద్దు అనమాట. ఈయన ఏమన్నాడు? మనుషులంతా సమానమే, నాకు కులం కానీ ఉపకులం కానీ లేదు అన్నాడు. అయితే మనం దీన్ని కోడ్ రూపంలో చూసుకున్నాం. బసవు అంటే ఎవరు? బసవుడు అంటే ఎద్దు కాబట్టి ఈయన ఏమన్నాడు? కులం కానీ ఉపకులం కానీ నాకు లేదు అన్నాడు. అంటే బసవుడికి కులం కానీ ఉపకులం కానీ లేదు అని అన్నాడనమాట. ఓకేనా? నెక్స్ట్ కబీర్ ఏమన్నాడంటే దేవుడి ఎదుట అందరూ సమానమే అని చెప్పాడు అనమాట. కబీర్ ఒక మాట అన్నాడండి, దేవుడి ఎదుట అందరూ సమానమే అని చెప్పాడు. అదే బసవేశ్వరుడు ఒకసారి చూసుకుంటే బసవుడికి కులం కానీ ఉపకులం కానీ లేదు అని అన్నాడు. ఇది కోడ్ అండి. నెక్స్ట్ అలాగే చూసుకుంటే సంత రవిదాస్ ఒక మాట అన్నాడు, హరిలో అందరిలో హరి. ఒకసారి చూసుకోండి, సంత రవిదాస్ అనే వ్యక్తి హరిలో అందరిలో హరి అనేసి అన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం కోడ్ రూపంలో ఈజీ వేలో తెలుసుకోవాలంటే రవి హరి, ఇక్కడ రవి అంటే సంత రవిదాస్ అండి, ఇక్కడ హరి అంటే ఇందులో ఉన్న ఫస్ట్ పదం. ఇక్కడ హరిలో అందరిలో హరి, ఇక్కడ హరి అనే పదం తీసుకుంటే హరిలో అందరిలో హరి అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే చైతన్య మహాప్రభు ఉన్నాడండి. చైతన్య మహాప్రభు ఒక మాట అన్నాడు, దేవుడు ఒక్కడే అని ఆయన కృష్ణుడు లేదా హరి రూపంలో ఉంటాడని ఆయన చెప్పాడు అనమాట. చైతన్య మహాప్రభు ఉన్నాడు. చైతన్య మహాప్రభు ఒక మాట అన్నాడు, దేవుడు ఒక్కడే
కానీ ఆయన కృష్ణుడు లేదా హరి రూపంలో ఉంటాడని చెప్పాడు. అయితే దీనికి కోడ్ రూపంలో చెప్పుకుంటే చైతన్య కృష్ణ హరి. ఇక్కడ చూడండి, చైతన్య కృష్ణ హరి. అయితే ఇక్కడ చైతన్య అంటే ఇక్కడ చైతన్య మహాప్రభు అని, ఇక్కడ కృష్ణుడు అంటే కృష్ణుడు అని, ఇక్కడ హరి అంటే ఇక్కడ చైతన్య మహాప్రభు ఒక మాట చెప్పాడు. చైతన్య మహాప్రభు దేవుడు అనేవాడు కృష్ణుడు లేదా హరి రూపంలో ఉంటాడని చెప్పాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.